ఆచార్య ప్రభుపాద శ్లోక నంబర్ 40, 41, 41, 6th chapter. Shri Bhagavan Uvacha Padhanaiva namrita vinashastasya vidyate nahi kalyana krishya durgamim tata మంచి చేయవాడు చెడు చేయి పరాజయం ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ శిష్యత్వా శాశ్వతిత్తమః శుచీనాం శ్రీమదాం గేహాయోగభ్రష్టో విరాయతే ఉత్తీర్ణుడు కాని యోగి పుణ్యజీవులు నివసించు పుణ్యలోకమునందు అనేక సంవత్సరములు శ్రమములను అనుభవించు పవిత్రులు పొన్నములు కానీ లేదా శ్రీమంతులు గృహములు కానీ జన్మించు అధయోగినామేవాకులే భవతి ధీమతాం నీతాద్ధి దుర్లభతరం లోకే జన్మ యది దృశ్యసం ఉత్తీర్ణులు కాంచు అట్టి యోగి గొప్ప జ్ఞానవంతులైన యోగుల కుటుంబం జన్మించను. కానీ ఈ జగత్తులో అట్టి జన్మము నిశ్చయముగా మిక్కిలి అరుదు. ఓకే, సో మీకు ఏమైనా అర్థమైందో లేదో నాకు అర్థం కావట్లేదు. భాష్యం చదువుతున్నప్పుడే పూర్తి సిన్సియర్ ఏదైతే మనం ఆ పర్పుట్లో ఉండేటువంటి ఎసెన్స్ ఒక 4 లైన్స్ చదువుతున్నప్పుడే శాస్త్రంలో ఉండేటువంటి నిగూఢ రహస్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే మనం కాన్సన్ట్రేటెడ్గా మీరు వింటే క్లియర్గా అర్థమవుతుంది, వినిపిస్తుంది అన్నమాట మంచిగా. ఓకే, విషయం ఏంటంటే కంటిన్యూషన్ క్లాసెస్ వల్ల ప్రీవియస్ క్లాసెస్ మిస్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ అర్జున ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇది వేరే చోట చెప్పారు. సో అర్జున ఒక క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ ఏమనంటే, కృష్ణ తొలిత ఆత్మ అనుభూతి మార్గమును శ్రద్ధతో అనుసరించిన పిదప లౌకిక భావన కారణముగా దానిని త్యజించి యోగమునందు పరిపూర్ణత్వమును పొందలేని విఫలుడైన యోగ గమ్యం ఎట్టిది. అర్థమవుతుందా ప్రభు అర్థమైందా? క్వశ్చన్ ఏంటో క్వశ్చన్ అర్థమైందా? అర్జునుడి క్వశ్చన్ అర్థమైందా? అర్థం కాదా? అందుకే విన్నాను. అర్జున కృష్ణ క్వశ్చన్ అడుగుతారు ఏమనంటే, ఈ యోగా అభ్యాసం నందు అంటే భక్తి యోగా అభ్యాసం నందు కానీ లేదంటే స్పిరిచువల్ రూట్లో ఆధ్యాత్మికమైనటువంటి ఈ ప్రయాణంలో ఆధ్యాత్మికమైనటువంటి ఈ ప్రయాణం అనే యోగంలో ఎవరైనా మేబీ ఆర్ మే నాట్ ఫాలెన్ సోల్స్ లాగా ఉంటే వాళ్ళ యొక్క జీవితం ఏంటి, నెక్స్ట్ వాళ్ళ లైఫ్ ఏంటి అని అడుగుతారు. అంటే ఫాలెన్ సోల్ అంటే ఆధ్యాత్మిక జీవితంలో చాలా కాలం జీవించి వాళ్ళు మళ్ళీ భౌతిక జీవితం పట్ల ఆకర్షణ చెంది లేదా అంతిమ విజయం పొందకుండా మళ్ళీ కామరూపితమైనటువంటి ఇంకొక జన్మ రావడం వల్ల అతను ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే భౌతిక ధామంలో ఉండేటువంటి వ్యక్తి పరిపూర్ణమైన భక్తి చేయాలి. లేదంటే సంథింగ్ ఏదైనా చిన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఎందుకంటే ఈ కామరూపితమైనటువంటి ఏదో కర్మఫలాన్ని ఆశించి చేస్తుంటాం కాబట్టి దాన్ని ప్యూరిఫై చేసుకోవాలి. ప్యూరిఫై చేసుకోకుండా ఉండడం వల్ల మనం పరిపూర్ణంగా భగవద్ధామం వెళ్ళకుండా మధ్యలో డ్రాప్ అయిపోతాం. ఆ డ్రాప్ అయిపోయిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అర్జున క్వశ్చన్ అడుగుతారు. ఎవరిని? క్వశ్చన్ అడుగుతారు. అది అడుగుతూ ఇది మీరు తప్ప నాకు ఇంకెవరూ క్లియర్ చేయలేరు. ఎందుకంటే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్లో పరిపూర్ణమైన
ఎట్లాంటి సంశయాత్మకంగా లేనటువంటి లీలా రూప ఎవరైనా ఉన్నారనేది కృష్ణ మాత్రం. ఈవెన్ మీరు బాగా అర్థం చేసుకుని క్లియర్గా కృష్ణుడి యొక్క లీలలన్నీ మీరు ఆలోచించి చూస్తే రామచంద్రుల వారు కూడా ఒక్కొక్క టైంలో కొంచెం ఆగుతారు, నరసింహ అవతారంలో కొంచెం ఆగుతారు, కానీ కృష్ణ లీల పరిపూర్ణంగా ఉండదు. ఏ భగవంతుడు ఏ అవతారంలో లేదంటే ఈ దేవతల యొక్క రాకలో కానీ పోకలో కానీ మిడిల్గా ఏదైనా ఒక ఆగిపోయింది ఉందంటే అది కృష్ణావతారంలో ఫిల్ అయిపోయింది. రామచంద్రుల అవతారంలో అన్నీ ఫిల్ అవుతాయి, కానీ ఒకటి ఉండిపోద్ది. ఏంటది? ఎవరు చెప్తారు? వాళ్ళకి ఒక ప్రైజ్ కూడా ఇస్తా, మీరు ఊహించిన ప్రైజ్ ఇస్తా. రామచంద్రుల అవతారంలో ఒకటి ఫిల్ కానీ ఉంటుంది, అది కృష్ణ అవతారంలో ఫిల్ చేస్తారు. ఓకే, నేను ఇంట్రెస్ట్ సరిపోయిన ఎవరు చెప్తారా? చెప్పండి. ఇంకా ఇంకా ఓకే. రామచంద్రుల వారిని అందరూ అడుగుతారు. రామచంద్రుల వారి యొక్క సేతులో ఆ ప్రయాణంలో ఆంజనేయ స్వామి భక్తులు ఉంటారు కదా, వాళ్ళందరూ స్వామి మీకు ప్రత్యక్షంగా సర్వీస్ చేసుకోవడానికి మాకు కుదరలేదు. ఏకపత్ని వ్రతులు కదా, ఒక భార్య మాత్రమే భర్తకి పరిపూర్ణంగా సేవ చేసుకోగలుగుతారు. సో మేము మీకు సర్వీస్ చేసుకోవడానికి కుదరట్లేదు, మీకు సర్వీస్ చేసుకోవడానికి కుదరట్లేదు, ప్లీజ్ మాకు సర్వీస్ ఇవ్వండి, సర్వీస్ ఇవ్వండి భగవంతుని అడుగుతారు. మాకు మీకు సేవ చేసుకుని మేము తరిస్తాము. ఇప్పుడు భగవంతుని శ్రీమూర్తిని మనం రమ్మని అడుగుతాం కదా, శ్రీమూర్తిది ప్రతిష్టాపన రోజు మీరు ఎప్పుడు లేరా? విగ్రహం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆచార్యస్ ఒక ప్రేయర్ చేస్తారు. ఏమేమి ప్రేయర్ చేస్తారు తెలుసా మీకు? ఏమని చేస్తారు? స్వామి మీకు సేవ చేసుకుని నేను ధరించాలి, ప్లీజ్ ఇక్కడ ఆశీర్వాదాలు కండి అని చెప్పి ప్రేయర్ చేస్తారు. అది ఫస్ట్ ప్రేయర్ అనమాట. రామానుజాచార్య వీళ్ళందరూ ఏంటంటే ఆవాహయామి అని అన్ని షోడశోపచారం చేస్తాము, మీకు సర్వీస్ చేసుకుని మీకు సేవ చేసి మేము తరిస్తాము అని కోరుకుంటారు భక్తులు. ఇప్పుడు అలా కోరుకోవాలి, అంతేగాని మాకు ప్యాషన్ కాక మేము కీర్తి పొందాలని కాదు. మీకు సేవ చేసుకుని ఆ సేవ ద్వారా మా ఇంద్రియాలని ప్యూరిఫై చేసుకుని మిమ్మల్ని మీ ముఖాల మీద పాదాల మీద చూస్తూ మా ఇంద్రియాస్ అన్ని ప్యూరిఫై చేసుకుని మేము పవిత్రమై మీ ధామ చేరుకుంటాము అని భావనతో సర్వీస్ చేయాలి. సో ఓకే, విందాం. అయితే రామచంద్ర అవతారంలో ఈ మంకీస్ అంటే పోతి ఈ సేన మొత్తం అంతా కూడా ఏం చేస్తారంటే భగవంతుని విపరీతమైన సేవ చేస్తారు. చేసిన తర్వాత భగవంతుడు ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో కానీ దేవతలు కానీ అందరూ ఏదైనా ఉంచుకుంటారు, కానీ భగవంతుడు మాత్రం ఉంచుకోరు అనమాట. బ్యాలెన్స్ క్లియర్ చేసేస్తారు, 100% క్లియర్ చేసేస్తారు. అందుకే రామచంద్ర అవతారంలో చాలామంది ముని వాళ్ళందరూ విపరీతమైన యజ్ఞాలు అవన్నీ చేసి భగవంతుని ప్రీజ్ చేసి మీకు సేవ చేసుకోవాలి. వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఒక భక్తుడు ఎంత సేవ చేసినా కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అభిషేకం చేసి కీర్తనస్ పాడి క్లాస్ చెప్పి క్లాస్లో వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? ఏం కోరుకుంటారు? నా ఈ ప్రెసిడెంట్ పదవి జీవితాంతకాలం ఉండాలని కోరుకుంటారా? ఏం కోరుకుంటారంటే మళ్ళీ మీ సేవ నేను మైథున భోగంలో పడకుండా మళ్ళీ మీ సేవ త్వరగా నాకు వచ్చేలాగా చూడండి స్వామి అని చెప్పి మళ్ళీ కోరుకుంటారు. మళ్ళీ సేవనే కోరుకుంటారు. భగవంతుని ప్రీజ్ చేసి మళ్ళీ భగవంతుడి సేవే కావాలని కోరుకుంటారు అనమాట. అది భక్తుడి యొక్క లక్షణం. అభక్తుడి యొక్క లక్షణం ఏంటి? క్రమబద్ధులు అంటే భక్తులు అని రాయొచ్చు, అక్రమబద్ధులు అంటే అభక్తులు అని రాయొచ్చు అనమాట. క్లియర్గా అది కూడా రాయొచ్చు. సో ఇక్కడ శాస్త్ర నిర్దేశానుసారం ఏంటంటే భక్తులు వాళ్ళందరూ భగవంతుని ప్రీజ్ చేసి తర్వాత మాతాజీ వారానికి ఒక్కరోజు, అది కూడా 1 hour వీళ్ళకి దొరికింది, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ చేయకండి. వాళ్ళకి మళ్ళీ వారం తర్వాత 20 minutes దొరుకుతుంది వాళ్ళకి. సారీ ఏమంటారు. సో అందుకని ఈ రామచంద్ర అవతారంలో ప్రేయర్ చేస్తారు, విపరీతమైన తపస్సు చేసి భగవంతుని ప్రీజ్ చేసుకుని ప్లీజ్ మాకు సేవ ఇవ్వండి, మీకు మేము సర్వీస్ చేసుకుంటాం, క్లోజ్గా సర్వీస్ చేసుకుంటాం అని అడిగితే లేదు కుదరదు అంటారు రామచంద్ర గారు. దేని స్వామి మిమ్మల్ని ప్లీజ్ చేసుకుని మీరు ప్రసన్నమయ్యి మీరు మాకు సేవ ఇవ్వండి అంటే నాకు సిద్ధంగా ఉన్నారు, నాకు కుదరదు అంటే మేమేం మా గద్దె ఏంటి, మా పరిస్థితి ఏంటి అని అడుగుతారు. వాళ్ళందరూ చాలా బాధపడతారు, శోక సముద్రంలో మునిగిపోతారు వాళ్ళందరూ. అప్పుడు సరే మీరు ఇంత పరితపిస్తున్నారు కాబట్టి మీకోసం నేను
ద్వాపర యుగంలో కృష్ణ అవతారంలో వస్తాను. అప్పుడు నేను మీకు క్లోజ్గా మీరు నాకు సర్వీస్ చేసుకునే దానికి, నేను మిమ్మల్ని చూసుకోవడానికి ఒక అవకాశం ఇస్తానని చెప్పి, అందుకే ద్వాపర యుగంలో భగవంతుడికి గోపీజన్ ఉన్నారు కదా, వాళ్ళందరూ భగవంతుడికి ఎంత ప్రేమగా పెడతారంటే, ఏది తీసుకొచ్చినా రాత్రి చద్దన్నం పెట్టినా కానీ అసలు భగవంతుడికి ఎంత ఎంత నియమనిషలు చేస్తారంటే 2 hours తర్వాత వండిన వంట కూడా పట్టడం అనమాట. అంత నియమంతో ఉంటుంది. శాస్త్ర ఎలా ఉంటుందంటే, భగవంతుడికి శౌచం ఉండాలి. షోడశోపచారాలు అంటే మీరు ఏదో ఊరికే అనుకున్నట్టు కాదు. స్మెల్ చేయకూడదు, వండే వ్యక్తి స్మెల్ చేయకూడదు, టేస్ట్ చేయకూడదు, కళ్ళతో చూసి ఇంత బాగుంటుందా అంటే అది అనాఫట్ పనిచేయదేం కాదు. అంత నియమాలతో పెట్టేటువంటి భోగాన్ని భగవంతుడికి రాత్రి వండిన అన్నం పొద్దున్నే ఆవుల కోసం చద్దుకొంట్లో కట్టుకుంటే చద్దు తీసుకొచ్చి కృష్ణ ఇది తినో, ఇది తింటావా అన్నది నీ మీద కలుగుతాను వెళ్ళిపోతానంటే అట్లా పెట్టు రా అని తినేస్తాడు. లేదంటే సగం కొరికి ఇది తిని కృష్ణ లట్టు ఇది బాగుంది పెట్టు. ఇంత అంత ఎలా ఉంటుందంటే, ఎందుకు అంత అవకాశం వాళ్ళకి ఇచ్చారంటే, భగవంతుడు వాళ్ళ పట్ల వాళ్ళు చేసిన భక్తి, వాళ్ళు కావాలని కోరుకునేటువంటి కోరిక అన్కండిషనల్గా ఉంది. నేను మళ్ళీ వాళ్ళు భగవంతుడి సేవ కోసమే వాళ్ళు జన్మ తీసుకుంటారు. అలాంటి వ్యక్తుల కోసం శాస్త్రం ఉంది కదా, తప్ప ఈ అక్రమ బుద్ధుల కోసం కాదనమాట. పశు ప్రవృత్తి అంటే ఇక్కడ ఈ శాస్త్రంలో క్లియర్గా రాసింది ఏమంటే, ఒక యానిమల్ పుట్టిన తర్వాత జంతువు పుడుతుంది కదా, జంతువు పడుకుంటుంది, జంతువు సాంగత్యం చేస్తుంది, జంతువు తింటది, జంతువు ఫైట్ చేస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ ఈ 4 చేస్తారు. వాట్ ఇస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ యానిమల్? ఒప్పుకోవాలి మనం. సమ్ టైమ్స్ ప్రోపాజ్ అడుగుతారు అనమాట, ఒక జర్నలిస్ట్ అడుగుతారు, లాస్ ఏంజల్స్ అడుగుతారు, ఏంటి డిఫరెన్స్ ఏంటి యానిమల్కి జంతువుకి మనకి డిఫరెన్స్ ఏంటంటే, హే డోంట్ కంపేర్ విత్ యానిమల్స్ అండ్ కుక్కతో నేను పోల్చుంది అంటారు. ఏంటి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. నీకు కుక్కకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. ఏముంది, కుక్క తింటది, నువ్వు తింటావు. నువ్వేనా ఆఫర్ చేస్తావా భగవంతుడికి ఏమన్నా? భగవంతుడికి ఏమన్నా నువ్వు ఆఫర్ చేస్తావా? తిండేమన్నా ఆఫర్ చేయవు. కుక్క కూడా ఆఫర్ చేయదు. చేస్తుందా కుక్క? ఏమన్నా చేయదు, తింటది. నువ్వేమైనా పడుకుంటావా? కృష్ణ కాన్షియస్లో ఏమన్నా పడుకుంటావా? నువ్వేమన్నా భాగవతం చదువుకుని రాత్రి పాటు పడుకుంటావా? అలా ఏం చేయవు. అలా ఏం చేస్తావా? అని లేదు, చేయవు. కుక్క పడుకుంటుంది, నువ్వు పడుకుంటావు. కుక్క తింటది, నువ్వు తింటావు. కుక్క సాంగత్యం చేస్తుంది. కుక్క పిల్లలు కలిగి ఎలా కలిగింది? తనకు తెలిసిన పిల్లల్ని అంటదని. మనిషి కూడా అంతే. మనిషి పిల్లల్ని బ్రిగేడ్ చేసేటప్పుడు శాస్త్ర వేదం చెప్తుంది, భాగవతం చెప్తుంది. ఒక సైంటిఫికల్గా చిల్డ్రన్ని బ్రిగేడ్ చేసేటప్పుడు వాళ్ళని కృష్ణ భక్తులు చేయడం కోసం కిడ్స్ని బ్రిగేడ్ చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? కామవాంఛ తీర్చుకునే దానికి కిడ్స్ని బ్రిగేడ్ చేస్తాం. కాబట్టి వాళ్ళు పొల్యూటెడ్గా వాళ్ళ ఆలోచన విధానం. మనం ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్లో భక్తులకి అలాంటి కాన్షియస్తో అసోసియేషన్ తీసుకుంటారు, అంతేగాని మన కామవాంఛ తీర్చుకునే దానికి కాదనమాట. అండ్ కుక్క ఫైట్ చేస్తుంది, ఆకలి ఏదైనా దాన్ని కంచం అవడం లాక్కుంటే అది కూడా గిరి కొట్టింది అని కలిసింది. మనం కూడా కొడతాం, మనం కూడా తిడతాం అందరినీ. మరి డిఫరెన్స్ ఏంటి? విచక్షణ మనకు ఉందా? నిజంగా ఆలోచించుకుంటే ఉందా? నో విచక్షణ. సార్ నాకు అర్థం కావట్లేదు. దీనికి ఈ కాన్సెప్ట్కి సంబంధం అంటే 100% సంబంధం ఉంది. ఇక్కడ ఏం చెప్తారంటే కృష్ణ అలా మధ్యలో ఆగిపోయిన వ్యక్తి, ఎలా మధ్యలో ఆగిపోయిన వ్యక్తి? త్రేతాయుగంలో భగవంతుడి సేవ కోసమే భగవంతుడినే ప్రసన్నం చేసుకుని మధ్యలో ఆగిపోయిన వ్యక్తి, ఆయన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. ఆ యోగి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. ఆ యోగాభ్యాసం చేసి భగవంతుని ప్రసన్నం చేసుకుని సేవ పొందగా పరితపిస్తూ శరీరాన్ని విడిచిపెట్టిన వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. దాన్ని కృష్ణ ఎంత ప్రేమగా చెప్తారంటే, ఎంత ప్రేమగా చెప్తారంటే మీరు అసలు ఊహించడం లేదు. ఇక్కడ నాయన ఎవరైతే ఈ యోగాభ్యాసం చేస్తారో వాళ్ళు చేసేటువంటి కార్యమట శుభకార్యమట. అలా యోగాభ్యాసం చేసిన వ్యక్తి యొక్క కార్యం ఏంటి? ఆ చేసేటువంటి పనినే మంగళకరమైనటువంటి పనిగా భగవంతుడే చెప్తున్నారు అర్జునుడికి. ఈ శుభకార్యం నందు నియుక్తుడైన వాడు ఈ లోకమును కానీ ఆధ్యాత్మిక లోకమును కానీ వినాశనమును పొందడు. మిత్రమా, మంచి చేయువాడెన్నడు చెడు చే పరాజితుడు కాడు. అండ్ ఇది చెప్తూనే
ఇది చెప్తూనే ఇంకా చెప్తున్నారు, ఈ యోగాభ్యాసం చేసేటువంటి ప్రాసెస్లో, ఏదైతే ఈ భక్తి యోగా చేసేటువంటి ప్రాసెస్లో కొంతమంది 3 క్లాస్ ఆఫ్ పీపుల్ పూర్తిగా సక్సెస్ అయిపోతారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అండ్ హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి విదంత స్వామి శీల ప్రభుపాద్ వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకోకలేదు. వాళ్ళు దే ఆర్ ఫాలో, వాళ్ళు గ్రేట్ సోల్స్, వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. కానీ పూర్తిగా యోగాభ్యాసం చేసేవాళ్ళు భగవద్ధామం జరుపుకుంటారు, ఓకే. మరి సగం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? టచ్ చేసి కొద్దిగా చేసి వదిలేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదు, పూర్తిగా దీర్ఘకాలం చేసి, దీర్ఘకాలం అంటే అన్నింటినీ విడిచిపెట్టి, ఇప్పుడు వెంకయ్య గారు ఉన్నారు, ఏమనుకోవద్దు సార్, వెంకయ్య గారు చివరి వరకు భక్తి చేసి లాస్ట్లో ఏదైనా మిస్ఫేర్ అయ్యి ఆయన ఒకవేళ భగవద్ధామం చేరుకోలేకపోతే ఆయన పరిస్థితి ఏంటి? లేదు, సగమే టచ్ చేసి, అంటే మనలాగా కాంగ్రిగేషన్ డేవోటి, ఫుల్ టైం డేవోటి. ఫుల్ టైం డేవోటి అంటే కంప్లీట్గా ఆశ్రమంలో ఉండేవాళ్ళు. కాంగ్రిగేషన్ అంటే వారానికి ఒకసారి హాయ్ ప్రభు క్లాస్ ఉందా లేదా, ఓకే గుడ్ బై, మళ్ళీ నెక్స్ట్ వీక్. ఇది కాంగ్రిగేషన్. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? పరిపూర్ణంగా ఉండేవాళ్ళ పరిస్థితి. వచ్చిన అసలు నైస్ క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతా ఉంటే హార్ట్ టచ్ చేస్తే, చూడండి ఆల్రెడీ ఈ క్లాస్ క్లియర్గా డిస్కస్ చేశాం లాస్ట్ వీక్. మళ్ళీ న్యూ పాయింట్స్, కొత్త పాయింట్లు. ఒక ఆచార్య చెప్తారు, గీతాలో ఒక శ్లోకం మీద 1 year క్లాస్ చెప్పచ్చంట. నాకు సమ్ టైమ్స్ అది రియలైజ్ అవుతాను. ఇదే క్లాస్ నేను ఎన్నిసార్లు చెప్తున్న కొద్ది దాంట్లోని ఒక డెప్త్ అర్థం అవుతా ఉంటుంది. ఇంకా సార్ మాకేముంది ఒక శ్లోకం మాకు చెప్పండి అంటే సర్వధర్మాన్ని పరిచయం చెప్తూనే ఉంటారండి. అది సంవత్సరం పాటు క్లాసు అంటే అంత డెప్త్ ఉంటుంది, అంత డెప్త్ ఉంటుంది. గీత అర్థం చేసుకోవడం అంటే కంప్లీట్గా భగవంతుడి పట్ల అన్కండిషనల్గా ప్రేమ సంబంధంతో, ఎప్పుడైతే వెన్ యూ సే కృష్ణ అంటే నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకున్నట్టు కృష్ణుని, హరే కృష్ణ అంటే నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకున్నట్టు కృష్ణుడితో పరిచయం అయింది. పరిచయమైన వ్యక్తి మనం ఎలా చూసుకున్నాం? కొత్తగా పరిచయమైన వ్యక్తి ఎవరున్నారు? హాయ్ సార్ ఆయన కృష్ణ అని అన్నారు, సంథింగ్ ఎవరన్నా వచ్చి కృష్ణ కృష్ణ మై నేమ్ ఇస్ కృష్ణ అన్నారు. కృష్ణ అవి ఫైన్ ఆల్సో ఫైన్. అప్పుడు ఆ వ్యక్తిని కనిపిస్తుంటే పవయ అంటావా? పరిచయం వ్యక్తి ఎంత కేర్ఫుల్గా డీల్ చేస్తారు, మనం చేస్తున్నామా? సో ఇక్కడ ఈ ఉత్తీర్ణుడైన అంటే సగం వరకు మన జీవితాల పరిస్థితి. కాంగ్రిగేషన్ అంటారు అన్నమాట. కాంగ్రిగేషన్ అంటే టచ్ చేస్తూ వదులుతూ, ఇంద్రియ భోగ కొంత భక్తి కొంత, ఇంద్రియ భోగ కొంత భక్తి కొంత, ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతారు. అడిగితే కృష్ణ ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, స్వల్పకాల యోగాభ్యాసం పిమ్మట పతనం నొందిన వారు, దీర్ఘకాల యోగాభ్యాసం పిమ్మట పతనం నొందిన వారు. స్వల్పకాల అంటే కొంతకాలమే చేసినటువంటి భక్తి చేసిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అంటే భగవంతుడు క్లియర్గా చెప్తున్నారు, నెక్స్ట్ జన్మలో నెక్స్ట్ శరీరం పొందేటప్పుడు వాళ్ళకి పుణ్యలోకాల్లో కానీ ఉన్నతమైనటువంటి అంటే కొంచెం మనీ రిచ్గా ఉండే వాళ్ళ యొక్క ఇంట్లో కానీ, లేకపోతే రాజులుగా ఉండేటువంటి ఇంట్లో కానీ, లేకపోతే ఉన్నతమైన బ్రాహ్మణ ఇంట్లో కానీ పుట్టేదానికి అవకాశం ఉంది. నాకు ఈ రోజు వరకు కూడా నేను కూడా అర్థం చేసుకోలేదు ఈ పాయింట్ చదువుతున్నప్పుడు. నాకు ఇందాక ఒక 1/2 hour బ్యాక్ ఐ రియలైజ్డ్. సో నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను అనుకున్నాను ఈ ఉన్నతమైన కుటుంబంలో పుట్టడం మంచిదా, లేకపోతే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం మంచిదా, లేదంటే మంచి ఎకనమికల్గా అంత స్టేబుల్గా ఉండి, ఇప్పుడు చిరంజీవి కడుపున మనమేం పాపం చేసాం, ఎవరో ఎక్కడ పుట్టే చిరంజీవి కడుపు ఆయన ఏం పుణ్యం చేశాడంటే, ఓకే ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. నాట్ చిరంజీవి, నాట్ సీఎం, నాట్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ గారు కడుపున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఓకే ఎగ్జాంపుల్. వాళ్ళు కూడా చాలా బాధలు పడ్డారు, వదిలేదు దాని నుంచి. సో ఉన్నతమైన లేదంటే రిచెస్ట్ పర్సన్ ఎవరో టాటా బిర్లా కడుపుని పుట్టాడు అనుకున్నా, ఆల్రెడీ చాలా డబ్బు ఉంటుంది వాళ్ళకి. అలాంటి డబ్బున్న వాళ్ళు కడుపున పుట్టడం, ఈ భక్తి చేసిన వాళ్ళ కడుపుని పుట్టడం వల్ల వాళ్ళు తర్వాత ఏం చేయాలి, వాటిని అన్నింటిని ఎంజాయ్ చేయాలా? శాస్త్రం ఏం చెప్తుందంటే అలాంటి వాళ్ళ జీవితాలు చాలా చాలా కష్టమంట. ఎందుకని చెప్పినా, మొన్న మనం జడభరత స్టోరీ డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో నిజంగా అన్ని సౌకర్యాలు ఉండి
అన్ని సౌకర్యాలు ఉండి వైరాగ్య భావంలో జీవించడం చాలా కష్టం. ఇక్కడ ఏం చెప్తారంటే అట్టి కుటుంబమునందు జన్మించిన వారు తమకు లభించిన సౌకర్యములన్నింటినీ వినియోగించుకుని తిరిగి పరిపూర్ణ కృష్ణ చైతన్యమందు పురోభివృద్ధిని సాధించడం కోసం యత్నించాలంట. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మనమేం చేస్తున్నాం? ఒకరికి కంపేర్ చేసుకుంటే రోడ్డు పక్కన ఎవరో ఒక సంథింగ్ ఒక పూర్ పర్సన్కి మనకి కంపేర్ చేసుకుంటే మనకి సౌఖ్యం ఉంది, గృహస్థ ఇల్లు ఉంది, మంచి హస్బెండ్ ఉన్నారు, మంచి పిల్లలు ఉన్నారు, తినడానికి తిండి ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వాటిని ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? ఎంజాయ్ చేస్తున్నాం. అలా ఎంజాయ్ చేసే వ్యక్తిని ఏమంటారు? అక్కడ ఆ వృత్తిని ఏమంటారు? అది చూడాలి. ఏముంది? వాళ్ళు అక్రమ భక్తులు అంటారు, అభక్తులుగా పరిగణించుతారు వాళ్ళు. మనకి భగవంతుడు మనకి ఇచ్చేటువంటి ఆ స్వల్పమైనటువంటి భక్తి చేసి మనకి కొంత సౌకర్యం ఉంది. ఆ సౌకర్యాన్ని నాలెడ్జ్ తీసుకుని అతడు సౌకర్యానికి ఉండేటువంటి వ్యక్తి ఆహార నిద్ర భయభోగ బలం, అతను బలవంతుడైనా కావచ్చు, బలహీనుడైనా కావచ్చు, విజ్ఞానవంతుడైనా కావచ్చు, విజ్ఞానం లేని వ్యక్తినే కావచ్చు, కానీ అతను ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఇంద్రియాల కోసమే జీవించేటువంటి వ్యక్తి అతను శాస్త్ర నిర్దేశానుసారం జీవించలేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆ సౌకర్యాన్ని మిస్యూజ్ చేసుకుంటాడు. అలా మిస్యూజ్ చేసుకోవడం వల్ల అతనికి తర్వాత వచ్చే జన్మ ఏంటి? ఇంతకుముందు భక్తి చేశాడు, మనకి సౌకర్యమైన జీవితం వచ్చింది, సౌకర్యాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఎంజాయ్ చేసిన తర్వాత తన జీవితం ఎలా ఉంటుంది? ఇంతకుముందు చేశాడు, రియాక్షన్స్ వల్ల మంచి సౌకర్యం వచ్చింది మనందరికీ. మరి తర్వాత ఏంటి? ఒక స్టెప్ ఎదుగుతావా, దిగిపోతావా? ఈ ఎక్కడం దిగిపోవడం దేని మీద డిపెండ్స్ అయింది? శాస్త్రాన్ని సాధువు. వెన్ యు టేక్ హయ్యర్ నాలెడ్జ్ తీసుకుని ఈ సౌకర్యం అంతా తీసుకోకుండా వైరాగ్య భావనలో ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోవాలి, ఎంతవరకు ఈ సౌకర్యాన్ని భక్తిలో మనం యూజ్ చేయాలి అర్థం చేసుకుని అన్నీ ఉన్న వాటి పట్ల వైరాగ్య భావంలో జీవించేటువంటి వ్యక్తి భగవంతునికి చాలా ఇష్టడట. నిజంగా చాలా ఇష్టడట భగవంతుడికి. ఆరగెన్స్తో నాకే ఇది ఉంది అని భావించేటువంటి వ్యక్తి అత్యంత హీనమైన జన్మ తీసుకుంటాడు అన్నమాట. అత్యంత హీనమైన జన్మ. నెక్స్ట్ జన్మ గురించి అతను ఆలోచిస్తే అసలు మీరు చెప్తారు, శాస్త్రం ఉంది, చాలా హీనమైన జన్మ వస్తుంది. అండ్ ఇది చెప్తేనే ఇంకొక శ్లోకం కూడా చెప్తారు, దీర్ఘకాల యోగాభ్యాసం పెంపట ఉత్తీర్ణుడు కనుచు. అంటే ఇప్పుడు వెంకయ్య గారు దగ్గరికి వద్దాం. వెంకయ్య గారు కంప్లీట్గా ఈ సరెండర్డ్ ఆశ్రమం పరిపూర్ణంగా చాలా కాలం భక్తి చేశారు ఆయన. మరి అతను కూడా సంథింగ్ అంత్యకాలంలో భగవద్ధామం వెళ్ళకుండా అతని పరిస్థితి ఏంటి? ఇప్పుడు అతనికి ఏ సౌకర్యం లేదు, లేదా ఉంది. వెంకయ్య గారికి ఏం సౌకర్యం లేక కాదు, ఉంది, సౌకర్యం ఉంది, కానీ విడిచిపెట్టుకుని వచ్చారు ఆయన. అన్నింటినీ విడిచిపెట్టుకుని వచ్చి భక్తి చేసుకుంటారు. కానీ మేబీ ఆర్ మెనట్, వెంకయ్య గారు మీకు సంబంధించింది కదా, ఓన్లీ జస్ట్ డిస్కస్ చేస్తున్నాం అంతే, మీరు తప్పక అనుకోవద్దు. మేబీ ఆర్ మెనట్ 100% అయినా అవధూత లక్షణాలు ఆయనలో మీకు తెలియదు, ఆయన గురించి నాకు తెలుసు. ఆయన అన్నీ ఉన్నా కానీ ఏం లేకుంటుంటారు ఆయన, మీకు సాధు గోస్వామి. అయితే అన్నీ ఉన్నా కానీ అన్నీ విడిచిపెట్టుకుని అవధూత లక్షణాలతో జీవిస్తూ సంథింగ్ మేబీ ఆర్ మెనట్ ఏదైనా మిస్ఫెయిల్ అయ్యి అంత్యకాలంలో ఒకవేళ మిస్ అయితే ఆయన పరిస్థితి ఏంటి? ఇక్కడ చెప్తున్నారు కృష్ణుడు, అలాంటి వ్యక్తి అట స్టార్టింగే పుట్టడంతో వైష్ణవుల యొక్క కడుపును పుడతారంట ఆయన. దానికి ప్రభుపాద ఎగ్జాంపుల్ చెప్తున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ తండ్రి గారు భక్తివినోద్ ఠాకూర్ ఈజ్ ఎ మ్యాజిస్ట్రేట్ ఇన్ బ్రిటిష్ గవర్నమెంట్. ఇప్పుడు ఆయన విన్నారు కదా, నేను చూడండి ఒకసారి. గవర్నమెంట్ స్థాపించింది భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్. ఆయన ఫాదర్ మ్యాజిస్ట్రేట్ ఇన్ బ్రిటిష్ గవర్నమెంట్. కానీ ఆయన ఇప్పుడు మనం కొన్ని కీర్తనలు చేస్తాం కదా, భక్తివినోద్ ఠాకూర్ కీర్తన లాస్ట్లో భక్తి వినోద అని పాడతాం కదా, ఆయన రచించిన కీర్తన్స్ అవన్నీ చాలా కీర్తన్స్ ఉంటాయి ఆయన కీర్తన్స్. అలాంటి శుద్ధ భక్తుల యొక్క ఇంట్లో పుట్టడం వల్ల స్టార్టింగే పుట్టుకతోనే భక్తులుగా జీవిస్తారు. ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే
స్టార్టింగ్ నుంచే భక్తి జీవితంలో ఉండి వాళ్ళ ఆచార్యులుగా పరిగణింపబడతారు. హిజ్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి శిలా ప్రభుపాద్, ఇస్కాన్ ఫౌండర్ ఏసీ భక్తివేదాంత స్వామి శిలా ప్రభుపాద్ కూడా అంతే. ఆయన చిన్నప్పటి నుంచే 4th years ఆఫ్ ఏజ్లో రథయాత్ర చేశారు. ఆయన లైఫ్ స్టైల్ చదివితే తెలుస్తుంది మీకు. ఆయన లైఫ్ స్టైల్ చదివితే ఎన్ని బిజినెస్ చేసినా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. భక్తి, క్రిస్టియుడు, శాస్త్రం, తల్లి సాధువు, తండ్రి సాధువు. ఆయన భక్తిలో అడ్వాన్స్ అవుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఆచార్యులుగా పరిగణింపబడతారు. దీర్ఘకాలం భక్తి చేసి ఒకవేళ మేబీ అర్థమైనట్టే ఒకవేళ భగవద్ధామం వాళ్ళు వెళ్ళలేకపోవడం కూడా కృష్ణుడు లేడు అనమాట. ఎందుకంటే ఆయన యొక్క కాన్షియస్ మనకి ఇవ్వడం కోసం వాళ్ళు కావాలని కొంతసారి ఆపుతారు. కొంతమంది కావాలని ఆపుతారు అనమాట. ప్రభుపాదుని కృష్ణ సాక్షాత్తు చైతన్య మహాప్రభు ఒక సందర్భంలో నా సైనికుడు వస్తాడు ఫ్యూచర్లో అని చెప్తారు. చైతన్య మహాప్రభు చెప్తారు ఫ్యూచర్లో నాకు సైనికుడు వస్తాడు. అలాగే సైనికుడిగా ఉంటారు అనమాట. సైనికుడు అంటే ఎలా ఉండదు, ఆయనకి ఏమి అంతరాలు ఉండవు, బార్డర్స్ ఏమి ఉండవు. ఒక వీరుడికి ఏం బార్డర్స్ ఉన్నాయి? ఆయనకి అమెరికా బార్డర్ ఉందా, లేకపోతే క్రిస్టియన్ దేశం బార్డర్ ఉందా, రష్యా ఉందా, చైనా ఉందా, లేదంటే పాకిస్తాన్ ఉందా, లేదంటే బంగ్లాదేశ్ ఉందా? కొట్టుకుని వచ్చేవాళ్ళం పాకిస్తాన్, అలాంటి చోట్ల ఇస్కాన్ టెంపుల్స్ కట్టేశారు. సైనికుడికి వీరుడికి ఏముంటుంది? అలాంటి వీరుడు వేసి భక్తివేదాంత స్వామి శిలా ప్రభుపాద్. భగవంతుడి యొక్క పార్సులకి అంతరాలు ఏముండవు. అంటే వాళ్ళకి ఏం బార్డర్స్ ఉండవు. ఇంతవరకు బార్డర్ ఉంది, మీ తర్వాత మీరు వెళ్ళకూడదు, చేయకూడదని. అందుకనే స్వల్ప కానీ దీర్ఘ కానీ చేసేటువంటి భక్తి అస్సలు మనకేమి అది దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు అని చెప్పి మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అని చెప్తాను కృష్ణుడు. నాకు ప్రేమతో ఏం చేసినా కానీ నేను గుర్తుపెట్టుకుంటాను, దానికి 100% రిజల్ట్ ఇస్తాను నీకు అని చెప్తున్నాను. అంతేగాని నేను ఇంతకాలం చేశాను, నేను అంత విడిచిపెట్టి లేదు, ఉండదు. దానికి 10% దానికి రిజల్ట్ ఉంటుంది. మీరు దాని గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే వదిలేయకుండా ప్రాక్టీస్ చేసి మన అల్టిమేట్ గోల్ అంత్యకాల నారాయణ స్మృతి. దట్ ఈస్ అల్టిమేట్ గోల్. ఒకవేళ మేబీ మేనట్టు గుర్తు లేకపోయినా, అందుకనే అజామిల స్టోరీ ఉంది, టైం సరిపోదు కానీ అజామిల చాలా భక్తుడైన మంచి సద్బ్రాహ్మణ కుటుంబంలో పుడతారు అజామిల. అయితే తండ్రి గారి కోసం సంథింగ్ ఏదో థింగ్స్ తేవడం కోసం యజ్ఞం చేస్తారు. ఏదో గడ్డి కోసం, దర్భ కోసం వెళ్తే అక్కడ అడవిలో ఒక వేశ్య సంథింగ్ ఎవరో కలుస్తున్నప్పుడు చూస్తారన్నమాట. ఆయన అది చూసి డిస్టర్బ్ అవుతారు. డిస్టర్బ్ అయిపోయి అజామిల ఇంటికి వస్తే ఇంకైనా బ్రాహ్మణాల్లో చేసేటువంటి సంధ్యావందనంగా నేను చేయలేడు అనమాట. ఆయన ఆ మైండ్లో కామ తిరుగుతూ ఉంటుంది. ఏదో అలాంటి యుగంలో పుట్టినటువంటి వ్యక్తే ఒక చిన్న సందర్భాన్ని చూసి డిస్టర్బ్ అయితే చెత్త టీవీలో ఆన్ చేస్తే పొద్దున్న లేచి చెత్త 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 రిమైండ్ చేస్తూ కొడుతుంటారు. రాసలు ఎదవలసి నిజంగా పొద్దున్న సాయం దాకా వేసిందే వేస్తామంటారు. మరి అలాంటి చూసే మన పరిస్థితి ఏంటి? మన కాన్షియస్లో మన జీవితం పరిస్థితి ఏంటి అని ఎంత జాగ్రత్తగా ఉండాలి. భక్తులు ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఇంత చాలు డిస్టర్బ్ అయిపోవడానికి. ఇంత ఒక దృశ్యం చూసి అజామిలో డిస్టర్బ్ అయిపోయారు. కానీ ఆయన చేసిన భక్తి ఏమైపోయింది? భార్యను విడిచిపెట్టేస్తారు, వేసులు సాంగత్యం చేస్తారు, పిల్లల్ని కంటారు, 10 మంది పిల్లలు పుడతారు. లాస్ట్లో ఆయన చేసిన భక్తికి ఆయనకు ఒక ఇన్స్పిరేషన్ స్టార్ట్ అవుతుంది. ఆఖరి పిల్లడికి నారాయణ అని పేరు పెడతారు. అజామిల ఆఖరి పిల్లడికి నారాయణ అని పెడతారు. అతనికి ఏజ్ అప్పటికే పెద్ద ఏజ్ రావడం వల్ల నారాయణ పత్తినైనా, నారాయణ ఇత్తినైనా, నారాయణ ఇది దాకో ఇట్లా నామజపం చేస్తున్నాడు. ఇంటెన్షనల్లీ చేయడు, భగవంతుడి మీద ప్రేమతో చేయడు. కానీ నామానికి ఉండేటువంటి శక్తితో అతనికి ఉండేటువంటి కర్మ అంతా కూడా స్లోలీ డిగ్రీలు అయిపోతాడు. అతను చేసిన పాప అంతా కూడా ఏమవుతుంది? చిన్న అపరాధం ఆయన చేసింది, అది చూసాడు. అది కూడా కావాలని ఇంటెన్షన్ కలిగి ఏం చూడాల. తండ్రి గారు ఏదో ఒక యజ్ఞ దానికోసం వెళ్ళి తారసపడుతుంది. దానికోసం సంగ్రహించడం కోసం ధర్మం తీసుకోవడానికి వెళ్ళి సంగ్రహించడం కోసం వెళ్ళినప్పుడు తారసపడుతుంది. కానీ డిస్టర్బ్ అయిపోతుంది. మరి మన పరిస్థితి ఏంటి? బయటికి వెళ్ళి వర్క్ చేసి వచ్చి టక్మన్ టీవీ రిమోట్ సెల్ఫ్ కాల్తే అంటే టీవీ పెడతాం, పెట్టినట్టే దిగి వచ్చేస్తూ ఉంటాయి న్యూస్లు.
మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఎంత కేర్ఫుల్గా ఉండాలి. భౌతిక ప్రపంచం ఇట్స్ వెరీ డిస్టర్బెన్స్ మెటీరియల్ వరల్డ్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. నాన్ డిసైబుల్స్తో దూరం పెట్టాలి, వాళ్ళు దూరం పెట్టాలి. భక్తులు అసోసియేషన్ కావాలి అని కోరుకోవాలి. ఎందుకంటే ఎవరైతే మన కృష్ణ సాంగత్యంలో కృష్ణ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం దగ్గరగా జీవించాలి, వాళ్ళకి దగ్గరగా జీవించాలి. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కృష్ణుని గురించి కానీ శాస్త్రం గురించి కానీ ఎలా చేయాలని కానీ దాని గురించి డిస్కషన్స్ ఉంటా ఉంటాయి. నిత్యం కృష్ణునికి ఏ విధంగా సర్వీస్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులతో మనం అసోసియేషన్ తీసుకోవాలి. అదేనా తెలిసి కానీ తెలియక కానీ మెటీరియల్ పర్సన్ అసోసియేషన్స్ తీసుకోకూడదు, అస్సలు తీసుకోకూడదు. అసలు వాళ్ళు చాలా దూరం పెట్టాలి. భక్తులతో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ భక్తులే కావాలని కోరుకోవాలి. అభక్తులు అసోసియేషన్ అస్సలు తీసుకోకూడదు. తీసుకుంటే దానివల్ల మనకు కూడా పశు ప్రవృత్తి వస్తుంది అనమాట. టీవీ ఆన్ చేసినంత దరిద్రం ఎంత ఉంటుందో అభక్తులేక అసోసియేషన్ తీసుకుంటే అంత దరిద్రం పట్టుకుంటుంది మనకు కూడా. సో అసలు అందుకనే మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అని చెప్తారు. అండ్ శాస్త్రంలో ఉండేటువంటి ఈ పట్టిక క్రమబద్ధులు అంటే భక్తుడి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే శాస్త్రంలో నిర్దేశించినటువంటి జీవితాన్ని కావాలనుకుని కోరుకుంటాడు. అంటే అప్రసాదాన్ని తీసుకోడు, ప్రసాదాన్ని తీసుకుంటాడు. అభక్తులతో మాట్లాడు, భక్తులతోనే ఉండాలనుకుంటారు. తన యొక్క జీవిత లక్ష్యం మోక్షానికి ఏదైతే తనకి మంచిగా అనిపిస్తుందో దానికోసం తన అడుగులు, ప్రతి జీవితం ఆలోచన, తన యొక్క ప్రతి క్రియ కర్మ కూడా దానికోసం చేస్తూ ఉంటాడు. అండ్ కృష్ణ చైతన్యం లెక్క భక్తులతో జీవించాలి, తను కూడా కృష్ణ భక్తుని కావాలని పరితపించడం కోసం క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు. అర్థమైంది మీకు? ఈ శాస్త్ర నిర్దేశానుసారంలో కూడా 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. శాస్త్ర నిర్దేశంలో కూడా కర్మఫలాన్ని ఆశించి చేసేటువంటి వ్యక్తి, ఇంద్రియ భోగం కోసం జీవించిన వారు. అంటే ఈ శాస్త్రం ఏం చెప్తుందంటే కర్మఫలాన్ని ఆశించడం. కర్మఫలాన్ని ఆశించడం అంటే ఇప్పుడు మనం రామచంద్రుల వారి కోసం అసంపూర్ణంగా ఉండేటువంటి సాధువులు ఎవరైతే యజ్ఞం చేసి వాళ్ళు కూడా కర్మఫలాన్ని ఆశిస్తారు. ఎలా ఇంటే మనం అనుకున్నాం కదా, భక్తులు కోరుకుంటాడు, అభక్తులు కోరుకుంటాడు. అభక్తులు ఏం కోరుకుంటాడు? లిస్ట్. భౌతిక ప్రపంచంలో లిస్టు. నాకు ఆసౌక్యం కావాలి, నాకు ఈ చెప్పులు కావాలి, నాకు ఆ చెత్త కావాలి, ఇది లిస్టు. కానీ భక్తులు కోరుకుంటాడు, ఇతను కూడా కర్మఫలాన్ని ఆశిస్తాడు. ఎలా? నీ సేవ కావాలి స్వామి, నిన్ను బాగా చూడాలి, నాకు చూపు కావాలి, నిన్ను చూడాలి, నాకు బాగా పాడాలి, నేను బాగా కీర్తించాలి, నీ మృదంగా బాగా ప్లే చేయాలి, నీ కీర్తనలో నేను ఉండాలి, నీ భక్తిలో నేను ఉండాలి, నీ కోసం నేను జ్ఞాన సముపార్జన చేయాలి, నా సెన్సెస్ని ప్యూరిఫై చేయాలి. ఇతను కామ్య కర్మ అలా ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏంటి? భగవత్ సంబంధిత ఇంద్రియ భోగం కోసం కోరుకోరన్నమాట వాళ్ళు. అందుకని ఇలా సెపరేట్ చేశారు. ఈ పర్టికులర్ జాగ్రత్తలు పెట్టుకోండి. ఇది కంప్లీట్ గీతాలో ఉండేటువంటిది. సో ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? అర్థమైందా? అట్లీస్ట్ మీకు అర్థమైందా? శ్రీమద్ భగవద్గీతకి ఆచార్య శ్రీల ప్రభుపాదకి హరి హరి బోల్. అండ్ ఒక డీపెస్ట్ పాయింట్ ఏంటంటే మనం తెలిసి కానీ తెలియక కానీ టెన్షనల్లీ కానీ ఇంటెన్షనల్లీ కానీ హరినామ సంకీర్తనలో ఆ యజ్ఞంలో మనం పాల్పంచుకుంటే మనం కూడా ఒక అసులాగా దాంట్లో మనం ఉంటే 100% దానికి మనకి రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ ఉండదు అనుకునే దానికి ఏమీ లేదు. అందుకనే మనం త్వరగా నాలెడ్జ్తో ఈ నామామృతాన్ని నాలెడ్జ్తో భగవంతుడికి ప్రేయర్ చేస్తే ఇంకొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఎలాగో మనం టైంని వెచ్చిస్తున్నాం కాబట్టి ఎలాగో మనం టైం ఇస్తున్నాం, ఆ టైం జ్ఞానంతో ఇస్తే అది ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో పుల్లలు కొట్టేవాడు ఉంటాడు, ఇంత పెద్ద దొంగ ఉంటుంది. వాడు పొద్దునుంచి సాయంత్రం దాకా కొడతా ఉంటాడు. తెలివిని ఏం చేస్తాడు? ఒక పక్క కొట్టి దాన్ని చిన్న ముక్క తీసుకుని 2 దెబ్బలు కొట్టినా దాని మధ్యలో పెడతాడు. తర్వాత మళ్ళీ దెబ్బ వేస్తాడు, అది ఇంకొంచెం లోపలికి వెళ్తుంది, ఈ మొక్క లోపలికి వెళ్తుంది. ఇట్లా ఉన్న మొక్క ఎన్ని దెబ్బలు కొట్టినా అది అలాగే ఉంటుంది. ఈ మధ్యలో పెట్టిన గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్లో కొట్టాడు ఇంకొంచెం లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. అట్లా ఇంత పెద్ద దొంగని సరే 2 మొక్కలుగా మారిపోతుంది. లేకపోతే అది ఎప్పటికి ఏమవుతుంది? బద్ధ జీవుడిగా ఉండే మనం పరమాత్మ అంటే ఏంటో జీవాత్మ అంటే ఏంటో తెలియక
ఈ శరీరమే పరమాత్మ లేదు, జీవాత్మ లేదు, అండ్ ద ఎంజాయర్ అని చెప్పి జీవిస్తూ ఉంటాం. చూడండి పని అవుతున్నారు. నేనే దిస్ ఇస్ ద వరల్డ్ బెస్ట్ ఎంజాయర్ ఎవరన్నారంటే లైక్ మీ అని జీవిస్తాను. తెలివైన వాడు ఏం చేస్తాడు? నామ సంకీర్తనలో ఉండి జీవాత్మ అంటే ఏంటో, పరమాత్మ అంటే ఏంటో తెలిసి మన యొక్క జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకుని జీవిస్తుంటారు. దిస్ ఇస్ ద సైన్స్. श्रीमद् भगवद गीता की भक्ति सिद्धांत सरस्वती महाराज की ऐसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की हरि हरि बोल. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ అందరూ అడుగుతున్నారు. చెడు చేయాలన్నా మంచి చేయాలన్నా కానీ పరమాత్మ నుంచి చేయిస్తారంటారా? నో, పరమాత్మ ఏం చేయరు. జీవాత్మలో మీకుండేటువంటి కామరూపితమైనటువంటి ఇన్స్పిరేషన్స్ ద్వారా ఇఫ్ మీ యాక్షన్స్ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. 100% పరమాత్మకు సంబంధం లేదు. పరమాత్మకి చెడు కానీ మంచి కానీ సంబంధం లేదు. పరమాత్మ మన హృదయంలో ఉండే పరమాత్మ కేవలం సాక్షిభూతుడు అంతే. ఒక త్రాచులాగా అతను నువ్వు చేసే ప్రతి పనిని అతను ఏం చేస్తాడు? ఎగ్జామినేట్ చేస్తాడు. ఆ బాధ్యత జస్ట్ వరకే ఆయన సాక్షి బుద్ధులుగా ఉండి సాక్షి కోసమే అంటాడు అంతే. నువ్వు నీ తప్పేది కంటే నేను పైకి వెళ్ళి యమధర్మాల దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు చేసాను. ఇప్పుడు మీ పిల్లలు ఎవరు ఉంటారు కదా, మీ అమ్మాయి ఉంది, మీ అమ్మాయి లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తాగేసి సగం తాగేసి అమ్మ తాకమని జలుబు చేసింది అంటారు. సగం తాగేసి బాటిల్ మొదటి చెప్పి తాగేవా అంటే అమ్మ నేను తాగలేదమ్మా, అన్నీ తాగేసాడేమో నేను తాగలేదమ్మా అంటది. చెప్తారు నేను తాగలేదమ్మా అంటది. ఎవరుంటారు దానికి? ఎవరు చూస్తారు? నీ పరమాత్మను ఇంటిదని చెప్పని అన్నావు అనుకో, ఆత్మసాక్షి చెప్పి ఆత్మ పరమాత్మ చేస్తే చూస్తారు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ భగవంతుడు చూస్తున్నారు అంటే మన పనులు ఎలా ఉంటాయి. భగవంతుడు చూడట్లేదులే అంటే మన పనులు ఎలా ఉంటాయి. మనం చేసే పనులు బట్టి అమ్మో కృష్ణశ్రీ చూస్తున్నారు, కృష్ణుడు చూస్తున్నారు అంటే ఎలా జీవిస్తాం? అస్సలు అంతే. భగవంతుడికి అస్సలు సంబంధం ఉండదు. ఆ ఇన్స్పిరేషన్స్ అన్ని మనకు సంబంధించినవే. కానీ ఇక్కడ మనం భగవంతుడు చూస్తున్నారు అంటే మనం చేసే పనిలో ఉన్నటువంటి క్వాలిటీని వెతుకుతాం. అదే మీకు దాని ద్వారా చేస్తున్న పని తప్పు అని తెలుస్తుంది. భగవంతుడు ఇప్పుడు తిడుతున్నాం, దాని పరమాత్మ కారణం మనమే. ఒకరు పొగుడుతున్నాం, దాని పరమాత్మ కారణం లేదు, మనమే. భగవంతుడు చేస్తూ అయ్యో ఇతను అనవసరంగా నిందిస్తున్నామే పాపం బాధపడతాడు కదా. భగవంతుడు ఇట్లా చేస్తే భగవంతుడు ఎలా హ్యాపీగా ఉంటారు? ఇది అసలు మంచి లక్షణం కాదు కదా, భగవంతుడు చూస్తున్నారు కదా అని అనుకున్నాం అనుకోండి, ఆ ఇన్స్పిరేషన్ యొక్క మలుపు రూట్ మారిపోతుంది. అది కంపల్సరీ మనకు సంబంధించింది. అందుకనే ఇక్కడ ఎవరు 1000 చెప్తా, ఇక్కడ ఎవరు స్టార్టింగ్ పుట్టినట్టునే సాధువులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు అల్టిమేట్లీ ఫార్చునేట్ సోల్స్. మనం అందరం, మీరు నేను అందరూ ఒకటే జాతి. కాకపోతే త్వరగా నేను ఐడెంటిఫై చేశాను, మీరు కొంచెం లైట్గా చేస్తున్నారు. నా ప్రయత్నం ఏంటంటే మీరు కూడా త్వరగా ఐడెంటిఫై చేయండి, దాన్ని బట్టి జీవించింది అంటున్నా అంతే. ఇప్పుడు పెళ్ళి చేసేసుకునే వాళ్ళు పెళ్లి చేసుకోకుండా అని చెప్పి చిన్నపిల్లలు చెప్తారు, దీనివల్ల చాలా బాధలు ఉన్నాయి, చేసుకోవద్దు అట్లాగా. సో ఆల్రెడీ జన్మలో అవన్నీ పడిపడి ఉన్నాం. ఏదో భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్తో, ఆచార్యేశ్వర బ్లెస్సింగ్స్తో త్వరగా ఐడెంటిఫై చేసాం. సో మీరు కూడా త్వరగా ఐడెంటిఫై చేసి ఈ కర్మఫలాన్ని ఆశించకుండా జీవించమని చెప్తాను. దర్శక్ మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అలా అడగదా? అవునా? ఓకే. బాబు అడుగుతున్నారు, నా పర్సనల్ విషయం బట్ ఆయన అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. అంటే సాయిబాబా అని కాదు, మా మదర్ సినిమాకి తీసుకెళ్ళచ్చు, లేదంటే ఏదైనా పార్క్కి కూడా తీసుకెళ్ళచ్చు.
మా మదర్ ఏమి అంత అంత అన్డెవోషన్ ఏం కాదు. షీఈ్ ఆల్సో డెవోషన్ పర్సన్. తను నాకు యాక్చువల్లీ ఈ కీర్తనాస్ ఇవన్నీ కూడా వీక్లీ మాకు వ్యాస్ గారు అని చెప్పి అది దేవరపల్లి దగ్గర ఒక ఊరు ఉంటుంది, కొండ మీద ఉంటుంది అనమాట. ఆయన ఐఏఎస్ అనమాట. సో ఆయన ఆదివారం సాంగత్యాలు అవన్నీ జరిగాయి, అసోసియేషన్స్ జరిగాయి. దాంట్లో మీట్ అవ్వడం, వాళ్ళందరూ కలిసి కీర్తనస్ పాడటం, శుభవార్తను బుక్ కూడా వస్తుంది. దేవరపల్లి దగ్గర సంథింగ్ ఏదో ఊరు కొండ మీద ఉంటుంది, వెంకటేశ్వరం గుడి చాలా బాగుంటుంది. అయితే ఆయన స్పిరిచువల్ రూట్లోనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి డిఫరెన్స్ అర్థం కాదు. వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, ఆంజనేయ స్వామి, రామచంద్రుల వారు, శివుడు, పార్వతీదేవి, కాళికామ్మ వారు అన్నీ ఒకచోట పెట్టి, వినాయకుడు, తల్లి, కొడుకు, కుమారుడు, చెల్లి, అక్క అందరిని ఒకచోట పెట్టి దండం పెడతారు. సో అది ఒక వరకు ఓకే, అది స్టార్టింగ్ ఒక వరకు ఓకే, భక్తి అనేది ఒక వరకు ఓకే. కానీ మన ఆ రూట్లోంచి వచ్చిన వాళ్ళనే. కాకపోతే ఏంటంటే గురువు ఎవరు,